బ్యాడ్ కామెంట్స్ పెట్టేవారికి మాత్రమే ఈ వీడియో అండి. కొంతమంది ప్రతి వీడియోకి బ్యాడ్ కామెంట్స్ పెడుతూనే ఉంటారు. నాకు అర్థం కాక అడుగుతాను, వారికి ఏమొస్తుంది బ్యాడ్ కామెంట్స్ పెడితే? మీకేమొస్తుంది? చాలామంది తమలో ఉన్న కళని బయటికి తెచ్చుకోవటం కోసం ఏ అవకాశం లేకపోయినా ఈ ఇన్స్టా అని ఒక చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని తమ కోరికలు నెరవేర్చుకుంటుంటారు. వాళ్ళు ఏదో సరదాగా చేసుకుంటుంటారు. వాటికి కూడా మనం బ్యాడ్ కామెంట్ వేస్తే మీకేమొస్తుంది అసలు? సరే, బ్యాడ్ కామెంట్ పెట్టేవాడు ఏమన్నా వీడియో చేస్తాడా అంటే వాడు ఐడిలో వాడు ఫోటో కూడా కనిపించదు. అంటే అంత దమ్ము లేని వాళ్ళే బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు. బ్యాడ్ కామెంట్ పెట్టేవాడికి అసలు ఏమీ చేత కాదు. వాడికి జీవితంలో ఎలా బ్రతకాలో కూడా తెలియదు. అట్లాంటి వాడే బ్యాడ్ కామెంట్ పెడతాడు. కొంతమంది మహిళలకైతే పాపం నీచంగా బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఎంత బాధపడతారు అని కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించరా? మీరు ఎలాగూ చేయలేరు, చేసే వాళ్ళని విమర్శించడం. అసలు ఒక వీడియో చేయాలంటే, ఒక సాంగ్ చేయాలంటే ఎంత కష్టపడి చేస్తుంటారో తెలుసా? ఆ కష్టం తెలియదు మీకు. సరే, చూసి నచ్చితే చూడండి, లేకపోతే ట్రోల్ చేసేయండి. ఇబ్బంది ఏంది? మీరేదో పెద్ద డైరెక్టర్ లాగా. సరే, డైరెక్టర్ అయినా ఇది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్తాడు, సలహాలు ఇస్తాడు. మీరు మాత్రం ఏకంగా బ్యాడ్ కామెంట్లు పెట్టేయడమే, వెనక ముందు ఆలోచించే పనే లేదు. అసలు ఎందుకు పనికి వస్తారా నాయనా మీరు? ఒక్కసారి బ్యాడ్ కామెంట్ పెట్టే ముందు నీ జీవితం ఎలా ఉందో చూసుకో. నువ్వు అసలు లైఫ్లో సెటిల్ అయ్యావా లేదా ముందు అది చూసుకో. అది చూసుకోకుండా ఎంతసేపు పక్క వాళ్ళ వీడియోలు చూడటం, వాళ్ళకి బ్యాడ్ కామెంట్ పెట్టడం, వీళ్ళకి బ్యాడ్ కామెంట్లు పెట్టడం, ఇదొక శాడిజం రా బాబు. మీకు తెలియకుండానే మీ ఒంట్లోకి ఒక శాడిస్టు వచ్చేసి ఉన్నాడని గ్రహించండి. లేకపోతే జీవితంలో ఎక్కడో చోట ఖచ్చితంగా దెబ్బతింటారు. ఏదైనా తప్పు ఉంటే సారీ. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ.